సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈ మాట ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తున్నారు. దానికి తగ్గట్టుగా స్పీడ్ ఆఫ్ వర్క్ అనేది ఏపీలో కనిపిస్తుందా? దానికి ఒక ఉదాహరణ చూపిస్తాను. రిలయన్స్ సంస్థతో ఒప్పందం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఏపీ సర్కార్ ఒక పెద్ద అనౌన్స్మెంట్ చేసింది. 65,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం ద్వారా కంప్రెస్డ్ బయోగ్యాస్ సిబీజీ ప్లాంట్లు 500 ప్లాంట్లు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలనేది ఈ ఒప్పందం సారాంశం. మొత్తం మీటింగ్ జరిగింది, ఒప్పందం కన్క్లూడ్ అయింది 2024 డిసెంబర్లో. ఇప్పుడు 3 నెలలు గడుస్తుంది. ఈ 3 నెలల్లో ఉన్నటువంటి డెవలప్మెంట్ ఏంటో చూడాలంటే ఒకసారి ఈ వీడియో చూడాలి. ఎందుకంటే రాష్ట్రంలో దాదాపు 10 ప్రదేశాల్లో ఫైనల్ స్టేజ్కి వచ్చేసినాయి సిబీజీ గ్యాస్ ప్లాంట్ల నిర్మాణం. రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి గ్యాస్ ప్లాంట్లు ఇవి. రాష్ట్రంలో పెద్ద ఎత్తున బయోగ్యాస్ని, కంప్రెస్డ్ బయోగ్యాస్ని ప్రొడ్యూస్ చేసే ఉద్దేశంతో రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మొత్తం 2,000 ప్లాంట్లు పెట్టాలనేటువంటి ఆలోచన రిలయన్స్ సంస్థ చేసింది. అందులో భాగంగానే ఈ ఒప్పందాలు జరిగినాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 500 ప్లాంట్లు పెట్టే దిశగా రిలయన్స్ బయో ఎనర్జీ దీనికి సంబంధించినటువంటి ఒప్పందాన్ని చేసుకుంది. ప్రస్తుతం గుజరాత్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్లాంట్లు పనిచేస్తున్నాయి. ఇదే తరహా ప్లాంట్లు దేశవ్యాప్తంగా 2,000 ప్లాంట్లు పెట్టాలనేటువంటి ఆలోచన రిలయన్స్ ఇండస్ట్రీస్ చేసింది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్తో ఈ ఒప్పందం జరిగింది. ఆంధ్రప్రదేశ్తో జరిగినటువంటి ఒప్పందంలో ఒకసారి మనం డీటెయిల్స్ చూస్తే కనుక 65,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అగ్రిమెంట్, అంటే మొత్తం ఇన్వెస్ట్మెంట్ 65,000 కోట్ల రూపాయల వరకు చేయబోతుంది రిలయన్స్ ఇండస్ట్రీస్. ఈ 65,000 కోట్ల రూపాయలకు తగ్గట్టుగానే ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే 2.5 లక్షల మందికి ఉద్యోగాలు రావడం అనేది ఈ ప్రాజెక్టు లక్ష్యం. సో ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని డిసెంబర్ 2024లో దీనికి సంబంధించినటువంటి ఒప్పందాలు ఏపీ ప్రభుత్వంతో జరిగినాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో 2 ఏళ్లలో ఈ ప్లాంట్లన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు కావాలనేటువంటి విజ్ఞప్తిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి దృశ్యాలు విజయవాడ ప్లాంట్కి సంబంధించినటువంటి దృశ్యాలు. విజయవాడ సిటీకి 25 కిలోమీటర్ల దూరంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ భారీ ప్లాంట్ని సిద్ధం చేసింది. ఈ ప్లాంట్తో పాటు విజయవాడతో పాటు మరొక 9 నగరాల్లో ఇదే తరహా ప్లాంట్లు పెద్ద సిటీలుగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి. అన్నిటికంటే ప్రోగ్రెసివ్గా అంటే కంప్లీషన్ స్టేజ్కి వచ్చినటువంటి ప్లాంట్లు 2 కనిపిస్తున్నాయి. నెల్లూరు ప్లాంటు, అదేవిధంగా కర్నూలు ప్లాంటు, ఈ 2 కూడా దాదాపు కంప్లీషన్ స్టేజ్కి వచ్చినాయి. ఇంకా విజయవాడ, రాజమండ్రి, కాకినాడలో ఏకంగా 3 ప్లాంట్ల నిర్మాణం జరుగుతున్నట్టుగా సమాచారం ఉంది. సో ఈ 3 ప్లాంట్ల నిర్మాణం కూడా పూర్తయితే ఒకేసారి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే 3 నెలల్లో ఇన్ని ప్లాంట్ల ఆవిష్కరణ అనేది మామూలు విషయం కాదు. ఇక్కడ ప్రాసెసింగ్ చేసేటువంటి క్రమంలో ఒకసారి చూస్తే ఇది న్యాచురల్ గ్యాస్, ఇప్పుడు సిఎన్జిని మనం ఉపయోగిస్తున్నాం. సిఎన్జికి ప్రత్యామ్నాయంగా ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ని డెవలప్ చేసేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేసింది. దానికి తగ్గట్టుగా వచ్చినటువంటి పాజిటివ్ పాలసీస్ని ఉపయోగించుకొని రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశవ్యాప్తంగా ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లని ఏర్పాటు చేస్తుంది. ఇందులో ఏంటంటే చెత్త, ఇతర వ్యర్థాలు, ముఖ్యంగా అగ్రికల్చరల్ వేస్టేజ్ దగ్గర నుంచి గృహ వ్యర్థాల వరకు అన్నిటిని కూడా వినియోగించడం ద్వారా వాటిని వివిధ పద్ధతుల్లో ప్రాసెస్ చేయడం ద్వారా ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ అనేది డెవలప్ చేస్తారు. కేవలం ఆంధ్రప్రదేశ్లోనే 37 మిలియన్ మెట్రిక్ టన్స్ గ్యాస్ని ఉత్పత్తి చేయాలని చెప్పని రిలయన్స్ ఇండస్ట్రీస్ లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల ఏంటంటే క్లీన్ ఎనర్జీ రావడంతో పాటు రాష్ట్రంలో చెత్త సమస్యకి పరిష్కారం వచ్చేటువంటి ఒక విధానంగా ఇది ఉంటుంది. అందుకనే కంప్రెస్డ్ బయోగ్యాస్కి అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది. అలానే 2.5 లక్షల మందికి ఉపాధి మార్గాలు వస్తాయి. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. అలా ఈ 2 అంశాలని బేరీజ్ వేసుకుని చూసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్నటువంటి ఒప్పందాల సారాంశం ఫలితంగా ఇక్కడ జరుగుతున్నటువంటి రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే కాదు, ఎక్కడ చూసినా కానీ ఇదే తరహా నమూనాల్ని రూపొందించి బయోగ్యాస్కి సంబంధించి కంప్రెస్డ్ బయోగ్యాస్కి సంబంధించినటువంటి ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంది. ఇక్కడ పర్ యూనిట్ అంటే ఒక్కొక్క యూనిట్లో కూడా కనీసం 7.2 మెట్రిక్ టన్నుల విద్యుత్ ఉత్పత్తి అంటే గ్యాస్ ఉత్పత్తి, సిబీజీ ఉత్పత్తి, కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తి అయ్యే విధంగా సంవత్సరానికి ఆ స్థాయిలో ఉండేటువంటి చిన్న యూనిట్ల దగ్గర నుంచి పెద్ద యూనిట్ల వరకు ప్లానింగ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మొదటి ప్రాధాన్యంగా ఏపీలో ఉన్నటువంటి 2 కీలకమైనటువంటి సిటీస్, అంటే ఒకటి ఇక్కడ విజయవాడ సిటీని మనం ఆల్రెడీ చూస్తున్నాము. విజయవాడ సిటీలో
ఆల్మోస్ట్ 80% వర్క్ కంప్లీట్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే కర్నూలులో ఇంతకంటే ఎక్కువగా కంప్లీట్ అయినట్టుగా రిలయన్స్ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. దీని తర్వాత నెల్లూరులో దాదాపుగా ఈ పనులన్నీ పూర్తయినట్టుగా సమాచారం అందుతుంది. దీంతోపాటు కాకినాడలో ఒక 3 ప్లాంట్ల నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. రాజమండ్రిలో మరొక ప్లాంట్ నిర్మాణం కూడా దాదాపు విజయవాడ ప్లాంట్తో సరి సమానంగా పనులు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తంగా ఈ లిస్టు ప్రకారం చూస్తే 10 ప్లాంట్లను ఒకేసారి ప్రారంభించే దిశగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చర్యలు తీసుకుంటుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి ఇది ఒక నమూనాగా మనం చూడాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా మెయిన్ సిటీస్గా ఉన్నటువంటి ప్రతి చోట కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంత స్థలాన్ని కేటాయిస్తుంది. 25 ఏళ్ల లీజు పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం స్థలాన్ని కేటాయిస్తుంది. ఆ పరిసర ప్రాంతాల నుంచి సేకరించేందుకు, చెత్త సేకరించేందుకు, వ్యర్థాలు సేకరించేందుకు, ఇతర వ్యర్థాలని సహజమైనటువంటి ప్రాసెస్లో చేసే విధంగా ఉండేటువంటి వ్యర్థాలన్నింటినీ కూడా సేకరించేందుకు కొంతమంది ఉద్యోగాల నియామకాలు జరుగుతాయి, టెక్నీషియన్స్ నియామకాలు జరుగుతాయి. వీటి ప్రకారం చిన్న చిన్న గ్రామాల స్థాయిలో కూడా రిలయన్స్ సిబిజీ వ్యవస్థలో విస్తరించబోతున్నాయి భవిష్యత్తులో. అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా 500 ప్లాంట్లకు సంబంధించినటువంటి అగ్రిమెంట్ జరిగింది. మొదటి ఫేజ్లో ముఖ్యమైనటువంటి సిటీస్ అన్నిటిలో కూడా ఎక్కడెక్కడైతే ల్యాండ్ అవైలబిలిటీ, ల్యాండ్ అలాట్మెంట్ జరిగిందో అక్కడ నిర్మాణాలు మొదలు పెట్టేశారు. ముఖ్యమైనటువంటి ప్రదేశాలుగా చెప్పుకునేటువంటి వాటి చోట్ల దాదాపుగా పనులు వేగంగా సాగుతున్నాయి. ఒక దశలో ఈ ప్రారంభోత్సవాలు చేసిన తర్వాత బహుశా ఒక నెల రోజుల్లో వీటి ప్రారంభోత్సవాలు జరగడానికి అవకాశం ఉంది. అన్నీ కలిసి వస్తే ఉగాది తర్వాత ఈ ప్రారంభోత్సవాలు జరుగుతాయి. మొదటి దశ నగరాలకు సంబంధించినటువంటి ప్లాంట్ల ప్రారంభోత్సవాలు అయిన తర్వాత సెకండ్ అంటే 2 టైర్ సిటీస్గా ఉన్నటువంటి ఇతర పట్టణాలపైన ఫోకస్ పెడతారు. చివరికి గ్రామీణ ప్రాంతాల్లో కూడా రిలయన్స్ బయో ప్లాంట్లు ఏర్పాటు అవుతాయి. మొత్తం మీద ఈ బయో ప్లాంట్ల కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ 65,000 కోట్ల రూపాయలని ఇన్వెస్ట్ చేయబోతుంది. 2.5 లక్షల ఉద్యోగాలను సృష్టించబోతుంది. సో ఇది ఒక మొదటి అడుగుగా చూడాలి. ఒప్పందం జరిగినటువంటి 3 నెలల్లోనే దాదాపు పనులన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చి ప్రారంభోత్సవాలకు సిద్ధం కావడం అనేది ఇక రాబోయేటువంటి రోజుల్లో గ్రామాన కూడా రిలయన్స్ బయో ప్లాంట్లు ఏర్పాటు చేయడం ద్వారా సిబిజీని ఉత్పత్తి చేసి ఇది వంట గ్యాస్గా ఉపయోగించవచ్చు, వాహనాలకు సంబంధించినటువంటి ఇంధనంగా కూడా ఉపయోగించవచ్చు. కాబట్టి దీనిని ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తికి కావాల్సినటువంటి ప్లాంట్లను కూడా డెవలప్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇది కంప్లీట్గా సహజ సిద్ధమైనటువంటి, ప్రకృతి సిద్ధమైనటువంటి వ్యవస్థలు కాబట్టి దీనివల్ల పొల్యూషన్ ఫ్రీగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలు కూడా మరింత స్వచ్ఛ భారత్ అంటున్నట్టుగానే స్వచ్ఛ ఆంధ్రకి ఊతమిచ్చే విధంగా ఉంటాయని చెప్పని రిలయన్స్ వర్గాలు చెప్తున్నాయి. సో ఈ ప్లాంట్లు రెడీ అయిన తర్వాత ప్రభుత్వం నుంచి ఒక కన్సర్న్ వచ్చిన తర్వాత నేరుగా ముఖ్యమంత్రి వర్చువల్గా ఈ ప్లాంట్లన్నింటినీ కూడా ప్రారంభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ దిశగా రిలయన్స్ సంస్థ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.